Hi everyone, welcome back to my channel. Here we are going to discuss the topic is polynomial divisions. సో ఈ పాలినామియల్ డివిజన్స్ ని వేదిక్ మ్యాథమెటిక్స్ లో ఈజీగా ఎలా చేయాలి? సో పాలినామియల్స్ అంటే ఏంటి? మనకి లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్స్. వీటిని డివిజన్స్ జనరల్ గా మనము నెంబర్స్ ని డివిజన్ చేయడం చూసాం. అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ని కూడా డివిజన్స్ అంటే వేదిక్ మ్యాథమెటిక్స్ యూజ్ చేసి ఎలా చేయాలనేది వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ పాలినామియల్స్ అంటే ఏం చెప్పాము? క్వాడ్రాటిక్, లీనియర్, క్యూబిక్ పాలినామియల్స్. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ లీనియర్ పాలినామియల్ తోటి, ఒక క్యూబిక్ పాలినామియల్ ని క్వాడ్రాటిక్ పాలినామియల్ తోటి ఎలా డివిజిబుల్ చేయాలి, వేదిక్ మ్యాథమెటిక్స్ లో ట్రిక్స్ ని ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ like, share and subscribe my channel. So let us coming to the topic. So we will see one by one example. See the first example. Here the given, what here given? So one quadratic polynomial is given, one linear polynomial is given. Quadratic polynomial ని linear polynomial తో ఎలా డివిజిబుల్ చేయాలి? సో ఇక్కడ మనము డివిజన్ మెథడ్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటిది? కోషంట్ పార్ట్, రిమైండర్ పార్ట్. సో ఇక్కడ మనం కోషంట్ పార్ట్ ని, రిమైండర్ పార్ట్ ని ఎలా డివైడ్ చేసుకోవాలి, ఎలా పార్ట్స్ చేసుకోవాలి? సో ఫస్ట్ మనము ఇక్కడ మనకి ఇచ్చిన డివిడెండ్ ఏదైతే ఉందో క్వాడ్రాటిక్ పాలినామియల్ ని ఫస్ట్ రైట్ ద కోఎఫిషియెంట్స్ అని, వీటి యొక్క కోఎఫిషియెంట్స్ రాసుకోవాలి. 2x² అంటే x² కోఎఫిషియెంట్ ఈస్ 2, 3x అంటే 3, 1. ఓకే, దిస్ ఇస్ క్లియర్. సో ఇక్కడ లీనియర్ పాలినామియల్ ఏముంది? సో x+2. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. సో x+2లో x ని నెగ్లెక్ట్ చేస్తాం, +2 ని -2గా రాస్తాం. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి? ఓన్లీ 1 డిజిట్. సో మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని రిమైండర్ పార్ట్ అంట, దీన్ని కోషంట్ పార్ట్ అంట. సో ఆల్రెడీ ఈ మెథడ్ ని మనము పరావర్తిత మెథడ్ లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ కూడా ఈ ట్రిక్ ని మనం పాలినామియల్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూడండి. సో 2 ని యాజ్ ఇట్ ఈజ్ గా డౌన్ చేస్తాం, 2. సో 2 ఇంటూ -2 -4. సో 3 - 4 -1, -1 ఇంటూ -2 +2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 ఇంటూ 1 2, 1 + 2 3. సో దిస్ 3 ఈజ్ ది రిమైండర్. ఈ 2 - 1 ని మనం ఎలా రాసుకోవాలి? సో x² ఉంది, ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ ని లీనియర్ పాలినామియల్ తో మనం డివైడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? లీనియర్ పాలినామియల్. x² ని x తో డివైడ్ చేస్తే x వస్తుంది. అంటే ఈ 2 అనేది x కోఎఫిషియెంట్, అంటే 2x - 1 కాన్స్టెంట్. సో 2x - 1 ఇస్ ది కోషియంట్. ఓకే, వెల్ రైట్. సో ఇంకా చూద్దాం, ఒక 2 more ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మనకు ఒక ట్విస్ట్ కూడా ఉంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ని మనం ఎలా రాయాలో కూడా మనము ఈ వీడియోలోనే మనం చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, క్యూబిక్ పాలినామియల్ ని క్వాడ్రాటిక్ పాలినామియల్ తో డివిజిబుల్ చేయాలి. సేమ్ మనము కోఎఫిషియెంట్స్ రాసుకుంటాము. ఫస్ట్ రైట్ కోఎఫిషియెంట్ 3, 1, 2, 5. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటి? x² ప్లస్ 2x ప్లస్ 1 అని. సో ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాలి. సో x² ని మనము నెగ్లెక్ట్ చేస్తాము, తీసేయండి. సో x కోఎఫిషియెంట్ ఎంత ఉంది? +2 ఉంది, అంటే -2గా రాసుకోవాలి. ఇక్కడ కాన్స్టెంట్ +1 ని -1గా రాసుకోవాలి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్ని ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. 2 డిజిట్స్ అంటే హౌ టు దే డ్రా ఏ ఫ్రమ్ రైట్ నుంచి 2 నెంబర్స్ తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో అగైన్ దిస్ ఈస్ ది రిమైండర్ పార్ట్ అండి, దిస్ ఈస్ ది కోషంట్ పార్ట్. సో 3 యాజ్ ఇట్ ఈజ్ డౌన్. సో 3 తోటి మల్టిప్లై చేయాలి 2 నెంబర్స్ ని. 3 ఇంటూ -2 -6, 3 ఇంటూ -1 -3. రైట్, యాడ్ చేయాలి. ఇప్పుడు 1 - 6
-5. సో అగైన్ -5ని ఈ 2 డిజిట్స్ తోటి మల్టిప్లై చేయాలి. -5 ఇంటూ -2 +10 ఇక్కడ రాసుకోవాలి. -5 ఇంటూ -1 +5. సో అగైన్ యూ హ్యావ్ టు యాడ్ 5 + 5 10. 2 + 2 +10 +2 +10 +12 -3. సో చేస్తే మనకి ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో ఇప్పుడు ఈ రిమైండర్ని ఎలా రాయాలి? 9 అనేది ఎక్స్ కోఎఫిషియంట్, 10 అనేది కాన్స్టెంట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే x² + 2x + 1 అంటే మనకి 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయాలంటే 9 ఎక్స్ కోఎఫిషియంట్ 9 + 10 దీన్ని మనం రిమైండర్ అంటాం. ఇది కూడా సేమ్, ఇక్కడ కూడా 3x - 5 దీన్ని కోషెంట్ అండి. 3 అనేది ఎక్స్ కోఎఫిషియంట్, 5 అనేది -5 అనేది కాన్స్టెంట్. ఓకే, సో దిస్ ఈస్ ది క్యూబిక్ పాలినామియల్ని క్వాడ్రాటిక్ పాలినామియల్తో డివిజన్ చేయడం. సో హియర్ వన్ మోర్ ట్విస్ట్ ఈస్ దేర్. ఇంకొక ఎగ్జాంపుల్లో చూద్దాం. అదేంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో z³ -1 డివైడెడ్ బై z - 1 z³ -1 అంటే ఇక్కడ z² టర్మ్ లేదు, z టర్మ్ లేదు. వాటిని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు కోఎఫిషియంట్స్ రాయాలి. ఎలా రాయాలి? సో వాటి ప్లేస్లో మనం జీరోస్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఎలా అంటే z³ కోఎఫిషియంట్ 1, z² లేదు 0, z లేదు 0, కాన్స్టెంట్ ఉందిగా -1. సో ఇప్పుడు దీన్ని మనం z - 1 అంటే లీనియర్ పాలినామియల్ z - 1. సో z నెగ్లెక్ట్ చేస్తాం, -1ని +1గా రాస్తాం. అంటే ఓన్లీ ఒక డిజిటే ఉంది, లాస్ట్లో ఒక లైన్ డ్రా చేస్తాం. ఓకే, సో we know that this one remainder part, this is the quotient part అండి. ఓకే, సో 1ని యాజ్ ఇట్ ఈజ్ డౌన్ చేస్తాం. ఓకే, 1 × 1 1 1 0 + 1 1 1 × +1 1 0 + 1 1 1 × 1 -1 + 1 0. వెరీ గుడ్. దిస్ వన్ రిమైండర్. సో 1 1 1 ఇక్కడ మనకి ఎన్ని వచ్చాయి? z² z³ ని z తో డివిజిబుల్ చేసినప్పుడు మనకి z² టర్మ్ వస్తుంది. అంటే z² 1 అనేది ఫస్ట్ z² టర్మ్ కోఎఫిషియంట్. సో 1 రైట్ z², నెక్స్ట్ అగైన్ 1 z + 1. దిస్ ఈస్ ది కోషెంట్ పార్ట్. ఓకే, సో నా వీడియోస్ ఇప్పుడు చెప్పిన పాలినామియల్ డివిజన్ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, ప్లీజ్ like, share and subscribe my channel. Thank you.